ఈ సందర్భంగా మనం కొంచెం బాధాకరమైన విషయం ఏదైనా కానీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆకస్మికంగా చనిపోయారు. సో బాధాకరమైన విషయం. నిన్న మీకు ఆయనకి ఎటువంటి అంటే వ్యక్తిగతంగా పరిచయం లేడు కానీ ఆయన నుంచి విన్నా నేను, మనిషి మంచివాడని. మంచి పేరున్నట్టుంది, ఎందుకంటే మనం చూసాం 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, యాక్టివ్ చేశాడు, అన్ని రకాల పార్టీలు వెళ్ళారు చూడండి. మనిషిని ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీల వాళ్ళు ఆయనకు పాపం పోయి అదే కండోలెన్సెస్ కానీ చూస్తే మనిషి పాపులర్ ఉన్నట్టున్నాడు. నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఓకే. సో ఏంటి సార్ మరి, అంటే మరి ఈ నియోజకవర్గానికి మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటారు? 100% రావాల్సిందే కదా. 6 నెలలకు మించి ఒక నియోజకవర్గాన్ని మీరు ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. ఎలక్షన్ నియమావళి ప్రకారం 6 మంత్స్ మించి మీరు ఒక నియోజకవర్గాన్ని ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. కాబట్టి 6 మంత్స్ లోపల మీకు ఎలక్షన్ రావాలి. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఇది ఒకటే కండక్ట్ చేయకుండా అక్రాస్ ది కంట్రీ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో కలిపి నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఇచ్చే సందర్భం ఏమవుతుంది, ఈ 6 నెలలు అయిపోవచ్చిందనేది కంపల్సరీ నోటిఫికేషన్ రావాల్సిందే. ఆ సందర్భంలో ఆ టైంలో ఎక్కడెక్కడ వేకెంట్ ఉన్నాయో అది నెల కానీ 15 రోజులు కానీ వాటి క్లబ్ చేస్తారు. సో అది చూడాలి ఓవరాల్ సిచ్యువేషన్లో. కంట్రీలో ఎక్కడైనా నియరింగ్ 6 మంత్స్ ఉంటే ఆ నోటిఫికేషన్ వస్తే ఇది కూడా పోయి అందులో క్లబ్ అయిపోతుంది. అప్పుడు మీకు 2-3 నెలల్లోనే ఎలక్షన్స్, నెల 2 నెలల్లో కూడా వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. 3 నెలల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 నెలల నుంచి 6 నెలల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్ రాక తప్పదు. ప్లస్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు, మన గతంలో కూడా అనుకున్నట్టుగా ఆల్రెడీ టీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా నాక్ చేసింది తలుపు. 10 మంది ఫిరాయింపు అనర్హత వేటు గురించి అడుగుతుంటే ఈ మధ్య కాలం ఏ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటివరకు కూడా స్పీకర్ డైరెక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదైనా అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము, స్పీకర్ పవర్ సుప్రీం అని అన్నది. కానీ ఇప్పుడు ఈ కేసులో మాత్రం చాలాసార్లు వీ కెనాట్ బి సైలెంట్ స్పెక్టేటర్స్ అని కామెంటరీ ఇచ్చింది. అనుమానం వస్తుంది, వీళ్ళేమన్నా ఈసారి ఎల్లకాలం ఊరికనే చూస్తూ ఊరుకోలేము, ఇంత డిలే ఎట్లా, ఇది ఎట్లా డెమోక్రసీ అది అనేటువంటి కామెంటరీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చింది, అది ఈ కేసులో వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఏమన్నా సుప్రీంకోర్టు నెలకు 2 నెలలకు డైరెక్షన్ ఇచ్చి మీరు విదిన్ 2 మంత్స్ మీరు డెసిషన్ తీసుకోకపోతే మేమే డైరెక్షన్ ఇస్తాం అన్నారనుకోండి, అప్పుడు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. కోర్టు కూడా బాగా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సార్. ఎందుకంటే స్పీకర్ నుంచి ఎటువంటి సరైన సమాధానం లేదు. దానివల్ల నేను అంటున్నా, ఒకవేళ అటువంటి డైరెక్షన్ ఇచ్చి 2 మంత్స్లో మీరు తీసుకోండి డెసిషన్, ఆ డెసిషన్ తీసుకోరు. మీరు 2 మంత్స్లో తీసుకోకపోతే మేము తీసుకుంటామంటే ఇక అది అప్పుడు స్పీకర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అది నెగిటివ్ అయితే సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. సో దే కెన్ గో ఫర్ రివ్యూ ఆల్సో. సో ఈ ప్రాబ్లంలో ఒకవేళ వస్తే ఎలక్షన్స్ మీరు అన్నట్టు ఒక పాసిబిలిటీ ఇక్కడ దీంతో దాంతో అన్ని కలిపి రావచ్చు. మీరు చెప్పిన మన ఇక్కడ బాడి గోబ్రాతో సహా అవి కూడా కొన్ని రావచ్చు. కానీ ముఖ్యంగా చూసుకుంటే సార్, నిజంగానే కోర్టు సీరియస్ అవ్వడాన్ని చూసి బీఆర్ఎస్లో కూడా ఒక హోప్ వచ్చింది, పక్కాగా ఉప ఎన్నికలు ఉంటాయని వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ఇంకోటి పోయేవాడు ఆగిపోయాడు కదా, ఈ 10 మంది పోయారు, ఇంకా పోయేటోళ్ళు ఆగిపోయారు చాలా మంది. వేరే పోయేవాడు ఆగి చెక్ అయింది. ఈ కోర్టులో ఎప్పుడైతే హైకోర్టులో వాళ్ళ టైంలో జరగలేదు. వాళ్ళు చాలా లిబరల్ గా అన్ని పార్టీలు డిమాలిష్ చేసేసి కలుపుకున్నారు. మంత్రి పేరు కూడా ఇచ్చారు వేరే పార్టీ. ఇక్కడికి వచ్చేవరకల్లా, కాంగ్రెస్కి వచ్చేవరకల్లా 10 మంది పోగానే కోర్టు తలుపులు తట్టి వీళ్ళు మిగిలిన వాళ్ళు పోకుండా చెక్ చేశారు. అది బ్లాక్ అయింది. రేపు పొద్దున వాళ్ళు కనుక స్పీకర్ డెసిషన్ మా ఏం చేయలేమంటేనే ఇంకో 20 మంది వెళ్ళిపోతారు. లేకపోతే బై ఎలక్షన్ వచ్చింది అనుకోండి, ఎవడు రాడు, అటు చెక్ అయిపోతుంది. మనం చెప్పిన ఏ రాజగోపాల్ అట్లాంటిలో 10 మందిని వేసుకుని పోతే ప్రమాదం. ఇప్పుడు ప్రమాదం కదా, ఆ ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. కోర్టు డెసిషన్ బట్టి.